వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వెల్లడి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని స్పష్టీకరణ. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సూచన. క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలన్న రేవంత్ రెడ్డి. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు సిద్దమని వెల్లడి. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శ. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేస్తామని గాలికి వదిలేసిందని ఆగ్రహం. దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని వెల్లడి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. మంత్రి లేని సమయంలో స్వల్ప తోపులాట, ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం. ప్రోటోకాల్ పాటించడం లేదని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన మంత్రి. అయితే తాను అలగలేదంటూ తాజాగా వివరణ. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చిందని కిషన్ రెడ్డి విమర్శ. కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయలేదన్న కేంద్ర మంత్రి. ఆర్ఆర్ ట్యాక్స్ విధించి రాహుల్ గాంధీ పర్యటనలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపణ. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ అన్న మోదీ. రెండో రోజు రష్యాలో పర్యటిస్తున్న మోదీ. మాస్కోలో భారతీయులతో సమావేశం. దేశం మారుతోందని, ప్రపంచమంతా గర్విస్తోందని వెల్లడి. రెండు 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎల్లుండి భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు. నేడు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కింజరపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా. చర్యలకు ఆదేశం. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఫోన్. డబ్బు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపికి ఆదేశం. వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే పిలుపునిచ్చామని, ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని అన్నారు. చూస్తే మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు. ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం. ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. ఈ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకొక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి
భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఆయన అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయంపై ఆరా తీసిన మంత్రి గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఫోన్లో మాట్లాడారు. డబ్బు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టాలని, పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుడు గార్లపాటి మధుబాబు ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దానిని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. ఇవాళ మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరైనా చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాకపోతే తెలుసుకోండి. 10th షెడ్యూల్ చదవండి. 10th షెడ్యూల్ చదవండి. సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు, మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. సరే ఓకే. వెరీ whose statement? The MLAs and the MPs that are elected, they say that it is their individual right and this right has been given to them by the Constitution of India. What's your stand on it? And secondly, you are alleging that 50 crores to 100 crores rupees must have been given by the Congress party to these MPs and MLAs. Will you demand a thorough investigation into this case? Brother, I don't think you followed what I said. I said that सिद्धरामैया जी जो कर्नाटका के मुख्यमंत्री, उन्होंने स्वयं कहा कि उनके एमएलए को आज 50-50 करोड़ देखे बीजेपी खरीद रही है. मैं इसलिए सिद्धरामैया जी से, राहुल जी से, खड़गे जी से पूछ रहा हूं कि अगर कर्नाटक में अगर दाम जो है वहां की रेट जो है अगर 50 करोड़ है, तेलंगाना में कितना दे रही है कांग्रेस, ये मैं पूछ रहा हूं. कर्नाटक में एक नीति, यहाँ पे दूसरे जगह कोई और नीति नहीं होगी. आप जैसा आपने कहा, एक सिद्धरामैया जी का
कहना है, मेरा नहीं, आप देख लो। और दूसरी बात, एमएलएस का कोई राइट इंडिविजुअल राइट नहीं होता ब्रदर। यू आर बाउंड बाय कॉन्स्टिट्यूशन, यू आर बाउंड बाय योर पार्टी लॉ। एमएलए का अपना खुद का कोई ओपिनियन या उसका खुद का कोई मन नहीं होता, इसलिए तो एंटी डिफेक्शन लॉ आया इंडिया में 1985 में। 2/3 अगर मिलता है तो मर्जर होता है वो लेजिस्लेचर का। इस हद तक कानून साफ है, उसके बारे में भी काफी सारे जजमेंट है। आई कैन गिव यू अ कॉपी टू रीड। ऑल आई एम सेइंग, of course we'll go to Election Commission of India, we'll approach Supreme Court, we'll meet Lok Sabha Speaker, we'll meet Raj Sabha Chairman, we'll also meet President of India. All of it after High Court's decision. We will plan our course of action in days to come. కేటీఆర్ గారు हम फिर वापस आएंगे 4-5 दिन। మీ రెండు టర్ముల్లో జరిగింది నైతికంగానే జరిగిందని సార్. మళ్ళీ అదే చెప్తున్నాను, నైతికత అనైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదు. రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం, కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే, మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతున్నాం, ఏ రాళ్లతో కొట్టి చంపాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో తాను అలకబూనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి స్వాగతం పలికే సమయంలో తోపులాట జరిగింది. అదే సమయంలో మంత్రితో పాటు మేయర్ విజయలక్ష్మి సైతం ఉన్నారు. తోపులాటలో మేయర్ కింద పడిపోయే పరిస్థితి నెలకొందని, మహిళలకు సైతం ఇబ్బంది కలిగిందని మంత్రి తెలిపారు. పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని, ఓ గర్భిణీ జర్నలిస్ట్ ఫిర్యాదు చేసిందని, అందుకే అధికారులతో సమీక్షించడానికి, పరిస్థితిని చక్కదిద్దడానికే బయట కూర్చున్నామని మంత్రి పొన్నం వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి భక్తుల్ని గౌడును కౌడున్య గోత్రము అమ్మవారి కళ్యాణం చాలా ఘనంగా జరగాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇక్కడికి నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితులల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు, కానీ ఒక సంఘటన ఎక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. సిపి గారికి డీజీపీ గారు కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితిని వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది. కొంత జర్నలిస్టు కూడా ఒక గర్భిణి ఎవరు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళ కన్సర్న్ తప్ప మేము ఇక్కడ భక్తులుగా అటువంటి అనవసరపు వార్త దయచేసి బంద్ చేయండి. అది తప్పేమున్నది, బరాబర్ కాదు. లేడీస్ కింద పడుతుంటే నేను సీరియస్ కావద్దా, చూస్తూ ఊరుకోవాలా? ఆడవాళ్ళు జర్నలిస్టు, ఒక గర్భిణీ జర్నలిస్టు, నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించిన చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ నువ్వేనమ్మా? ఏర్పాట్లను పర్యవేక్షణ ఉందా? తెలుసు కదా, మీరు చూసారు కదా, మీరు మాట్లాడింది కదా. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గారు ఆడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి, పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసాం తప్ప రాంగ్ ఇంటరప్షన్ ఇవ్వకండి. మేము అమ్మవారి భక్తుని దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణం చాలా వైభవంగా అయింది. మేము అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే, అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? మా గవర్నమెంట్లో మేము అలిగితే ఇది ఎక్కడ ఇది న్యాయము? అందుకే మేమేమి అంటే ఇబ్బంది కాదు, ఒక్కసారి తోచులాట అదైంది. అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే. ఎందుకంటే మేము పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చాము. వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించింది. భవిష్యత్తులో జరగకుండా చూస్తాం. ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం. దానికి మేము ఎవరు అడగడం కాదు, బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం. మహిళలకు ఇబ్బంది కలిగింది. అధికారంలోకి వచ్చాక మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఈ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళకు 20,000 బాకీ పడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చిందని విమర్శించారు. వృద్ధులకు 4000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని నిలదీశారు. ఏ ఊరికెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూశాం మనము. ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను, ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు. ఈరోజు ఎక్కడ పోయిందో అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా. ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2400 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎల్లుండి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గుండెకాయ వంటిదని అభివర్ణించారు. నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తవుతాయని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. హైలైట్ చేశారు. అప్పుడు ప్రజల తరపున కూడా ఫైట్ చేశారు. సో అదొక అడ్వాంటేజ్. సమస్య తెలిసిన వాళ్ళు ఈ రోజు మన పక్కన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% వరకు అయిందండి. 25% వరకు స్పీడప్ చేస్తాం. మీకు ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను. గతంలో 0.5%, 2%, 1% కాదు. ఎవ్రీ మంత్ చాలా పద్ధతిగా ఎంతవరకు జరిగింది, ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకి కూడా తెలియజేసి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తారు. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా ఎయిర్లైన్స్ ఏమైనా ప్రపోజల్స్? రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నేను కూడా ఒక ఎయిర్లైన్ ప్రారంభించాలి, మీకు ఆల్రెడీ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందండి. అది కూడా ఎందుకనంటే
గత 10 సంవత్సరాలుగా ప్రధాని మోదీ గారు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2014లో 70 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే 157 ఎయిర్పోర్ట్లకి ఈరోజు మనం చేరుకున్నాం. ఇంకో 30 ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఈరోజు ఉన్నాయి. అంటే ప్రతి రిమోట్ ఏరియాల్లో కూడా సుమారు 200-300 కిలోమీటర్లకి భారతదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడుగులు ముందుకేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే మనకి కావాల్సినంత డిమాండ్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు దేశంలో లేవు. అక్కడక్కడ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్ ప్రాబ్లం వల్ల సుమారు 110 ఎయిర్ప్లేన్స్ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొని రావాలి. అలాగే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఇంకా అడిషనల్గా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకొని రాగలిగితే మన దేశంలో ఎయిర్ ట్రావెల్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రధానంగా గతంలో మీరు చూసేవారు, నేను కూడా ఎంపీగా 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎంపీగా ఉన్నంత కాలం కూడా నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నం చేసేవాడిని, ఏంటి మా శ్రీకాకుళం నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ చేయండి, లేకపోతే స్టాపేజెస్ ఇవ్వండి, ఈ ట్రైన్ కానీ ఆ ట్రైన్ కానీ. ఇప్పుడు నేను మంత్రి అయిన తర్వాత చూస్తున్నాను, మాకు స్పీకర్ దగ్గర నుంచి ఓం బిర్లా గారి దగ్గర నుంచి 545 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అపాయింట్మెంట్లు తీసుకొని వస్తున్నారు. మాకు ఎయిర్పోర్ట్ కావాలండి, లేకపోతే మాకు కొత్త ఫ్లైట్ కావాలండి, మాకు ఢిల్లీకి కానీ వారణాసికి కానీ లేకపోతే చెన్నైకి కానీ ఇలా కనెక్టివిటీ కావాలి. అంటే ఒక రైల్వేస్ దగ్గర నుంచి ప్రధాన ట్రావెల్ మోడ్ నుంచి ఈరోజు ఎయిర్వేస్కి ఏ రకంగా మూవ్ అయ్యామనేది ఒక ఇండికేషన్. అది అందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ కూడా అందరూ కూడా చాలా ఈజీగా కన్సిడర్ చేస్తున్నారు. ఫ్లైట్ టికెట్స్ ఫోన్లలోనే తీసుకొని ఇమీడియట్గా ట్రావెల్ చేయగలుగుతున్నారు. కాబట్టి నా వంతుగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే అడిషనల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎయిర్లైన్స్ వాళ్ళని మన దేశానికి మన కంట్రీలో కూడా డెవలప్ చేసుకొని ఎక్కడైతే కనెక్టివిటీ ఎక్కువ కావాలని డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. లాస్ట్ చేద్దాం. స్థాపించేటప్పుడు ఎంఆర్ పద్ధతి ద్వారా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం ఉద్దేశంతో ఎంఆర్ ప్రాజెక్టు పెట్టారు. అంటే ఇక్కడే మెయింటెనెన్స్ కానీ మిగతావన్నీ అవి కాదు ప్రభుత్వం ఆపింది. మళ్ళీ దాన్ని మీరు అది ఎన్షూర్ చేస్తామండి. ఇప్పుడు మా ఐడియా అంతా కూడా దీని తాలూకా ఎక్సెసివ్ బెనిఫిట్ మన ఉత్తరాంధ్ర ప్రజలకే రావాలని, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నేనే ఫస్ట్ నిల్చుంటాను, మన వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా నేను చేస్తాను. అది ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఇంకా అడిషనల్గా ఏదున్నా సరే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని ఆ మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తాం. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే కార్గో ఫెసిలిటీ కూడా సుమారు 50,000 మెట్రిక్ టన్నులకి సరిపడేటటువంటి కార్గో ఫెసిలిటీ మనం ఫేజ్ 1లో ఈ ఎయిర్పోర్ట్తో ఎప్పుడైతే 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ. రెండో రోజు రష్యాలో పర్యటిస్తున్న మోదీ మాస్కోలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. దేశం మారుతోందని, ప్రపంచమంతా గర్విస్తోందన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తున్నామన్నారు. భారత్లో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. భారత్ G20 సదస్సును సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు మోదీ. కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. భారత్ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేస్తున్నామని తెలిపారు. 2024 ముందు దేశం నిరాశతో ఉండేది, ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు మోదీ. के पावर का एहसास होता है, उनको लगता है देश बदल रहा है. आज जब भारत डिजिटल पेमेंट्स के नए रिकॉर्ड बना रहा है, आज जब भारत L1 पॉइंट से सूरज की परिक्रमा पूरी करता है, आज जब भारत दुनिया का सबसे ऊंचा रेलवे ब्रिज बनाता है, आज जब दुनिया की सबसे ऊंची स्टैच्यू बनाता है, तो दुनिया कहती है वाकई भारत बदल रहा है. और भारत कैसे बदल रहा है? कैसे बदल रहा है? भारत बदल रहा है क्योंकि भारत अपने 140 करोड़ नागरिकों के सामर्थ्य पर भरोसा करता है. विश्व भर में फैले हुए भारतीयों का सामर्थ्य पर भरोसा करता है, गर्व करता है.
भारत बदल रहा है क्योंकि 140 करोड़ भारतीय अब भारत को विकसित देश बनाने का सपना संकल्प लेकर के पूरा करना चाहते हैं। इसके लिए आप दिन रात मेहनत करते हो। हिंदुस्तान पूरा मेहनत कर रहा है, हर किसान कर रहा है, हर नौजवान कर रहा है, हर गरीब कर रहा है। आज दुनिया के अलग हिस्सों में जो मेरे भारतीय भाई बहन रहते हैं, आप सभी भारतीय अपनी मां బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వెల్లడి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామని స్పష్టీకరణ. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సూచన. క్షేత్రస్థాయిలో పరిశీలించి యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలన్న రేవంత్ రెడ్డి. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు సిద్దమని వెల్లడి. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శ. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేస్తామని గాలికి వదిలేసిందని ఆగ్రహం. దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని వెల్లడి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకలకు హాజరైన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. మంత్రి లేని సమయంలో స్వల్ప తోపులాట, ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం. ప్రోటోకాల్ పాటించడం లేదని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన మంత్రి. అయితే తాను అలగలేదంటూ తాజాగా వివరణ. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఎన్నో హామీలు ఇచ్చిందని కిషన్ రెడ్డి విమర్శ. కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయలేదన్న కేంద్ర మంత్రి. ఆర్ఆర్ ట్యాక్స్ విధించి రాహుల్ గాంధీ పర్యటనలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపణ. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ అన్న మోదీ. రెండో రోజు రష్యాలో పర్యటిస్తున్న మోదీ. మాస్కోలో భారతీయులతో సమావేశం. దేశం మారుతోందని, ప్రపంచమంతా గర్విస్తోందని వెల్లడి. రెండు 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎల్లుండి భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు. నేడు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కింజరపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా. చర్యలకు ఆదేశం. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఫోన్. డబ్బు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపికి ఆదేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.